అట్లాగేం లేదు, బీజేపీ అనే ఫేస్ చూస్తున్నారని అర్థమైంది. బీజేపీ దాదాపుగా గత 3 ఎలక్షన్స్లో కూడా సింగిల్గా సాధిస్తుంది. అది అంతకుముందు వాస్తవంగా కంటిన్యూగా వీళ్ళు గెలుచుకొచ్చారు, కాంగ్రెస్ ఎన్సీపీ దాదాపు 10 సంవత్సరాలు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది బీజేపీ శివసేన కలిసి. తర్వాత డిస్ప్యూట్ వచ్చాక ఎవరికి వాళ్లే పోటీ చేశారు. ఎవరికి వాళ్లే పోటీ చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి 123 సీట్లు దాకా వచ్చినాయి. అప్పుడు వస్తే శివసేన 70 ఏమో వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఇవ్వక చాలా రోజులు ఆగింది. అంటే అప్పుడు కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. చివరికి శివసేన మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎం తీసుకుంది. ఆ తర్వాతన లేదు మనం 50-50 చేద్దాం అంటే, నాకు ముఖ్యమంత్రి కావాలంటే అప్పుడు పెట్టుకున్న ఫార్ములా లాస్ట్ ఎలక్షన్స్లో 50-50 పోటీ చేద్దాం అంటే బీజేపీ అంతకుముందు గెలిచిన స్థానాలు కూడా వదులుకుంది. 144 పోటీ చేశారు. కానీ అక్కడ కూడా శివసేనని సెకండ్లోనే కూర్చోబెట్టారు, 57 ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్సీపీ కంటే ఎక్కువే తప్పించి బీజేపీ కంటే తక్కువే చేశారు. బీజేపీకి అప్పుడు కూడా 104 సీట్లు వచ్చినాయి, 144. అంటే మహారాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశిస్తున్నారు. కాకపోతే కొన్ని బెల్టులలో లోకల్ లీడర్ల బలం ఉండటం మూలంగా అక్కడ బీజేపీ ఇంతకాలం దెబ్బతింది. ఇప్పుడు దాన్ని సాధించింది బీజేపీ వీళ్ళిద్దరి వల్ల. ఎన్డీఏ కూటమికి ఒక షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఈ ఫలితాలు రాగానే ఆయన ఎంపీ సంజయ్ రావత్ అనుకుంటే ఇది అంటే వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడం కామనే,